అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ విజ్ఞప్తి మేరకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్ల రద్దు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడం వంటి తమ ప్రధాన డిమాండ్లకు ఈ చర్చల్లో ప్రతిపాదిస్తామని సిజేపీ జాతీయ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్, ప్రతినిధి వైష్ణవి గౌర్ వెల్లడించారు. కాగా ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. దీనిలో ప్రధానంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ పై చర్చ జరగనుంది. కేబినెట్ భేటీలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై ఇప్పటికే కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. పరీక్ష పేపర్ లీక్ వెనుక ఎంతటి వారున్నా శిక్ష పడుతోందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల సమక్షంలో మేదాంత ఆసుపత్రిలో తన దీక్షను విరమించారు. దేశంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకే తాను దీక్ష విరమిస్తున్నట్టు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని సిజేపీ నేత అభిజిత్ దీప్కే స్వాగతిస్తూ ఆయన ప్రాణాలు దేశానికి ఎంతో విలువైనవని కొనియాడారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. గత 4-5 రోజులుగా ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి తీవ్ర ఉద్రిక్త ఉత్కంఠ పరిస్థితులకు ఈ రోజు కాస్త తెరపడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే పేపర్ లీక్ ఘటన పైన, నీట్ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులతో ఆ యొక్క టీంతో చర్చలు జరపడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. సో నిన్న మొన్న జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఎందుకంటే కేవలం మొన్నటి వరకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటికీ దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమైనటువంటి ఆందోళన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు ఎంట్రీ కావడంతో ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. అది అల్టిమేట్ గా మోడీకి, ప్రధాని మోడీతో పాటుగా కేంద్రానికి, అధికార పార్టీకి పెద్ద రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సో గత ఒక్కొక్క రోజు మొన్న జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు లీక్ల విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పైన బదిలీ వేసిన సంగతి తెలుసు. సో దీంతో మోడీ ఏదైతే ఎప్పుడైతే రంగంలో దిగాడో చకచక కొద్దిగా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో కదలిక మొదలైంది. సో మొన్నటి వరకు వన్ సైడ్ గా భీష్మించుకున్న కేంద్రం నుంచి ఎలాంటి చర్య ఉండట్లేదు అనుకున్న తరుణంలో ఒక్కొక్కటి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా మోడీ కొద్ది ఎంట్రీతో మొత్తం పరిస్థితులు మారబోతున్నాయి. సో దీంతో ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇదైతే దీనికి సంబంధించి మొత్తంగా కూడా కొంత ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి నరేష్ గంగ్వార్ ను కూడా తొలగించినట్టుగా పరిస్థితి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మా ప్రధాన డిమాండ్ ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ మొత్తం ఎంటైర్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో కొన్ని అంశాలు భవిష్యత్తులో విద్యకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఘటన పైన కేంద్రం ఎలాంటి ప్రణాళికలు అనుసరించబోతుందో ఈ అన్ని అంశాలపైన ఒక స్పష్టత వస్తే మేము తదుపరి నిర్ణయం తీసుకోబోతామని చెప్పేసి కూడా ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా తిరుగుతా ఉన్నారు. సో దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే ప్రధాని కొంత రంగంలోకి దిగి హామీ ఇవ్వడంతో మేము, ఎందుకంటే వన్ సైడ్ కూడా మేము భీష్మించి కూర్చోవడం లేదు, మేము కూడా అల్టిమేట్ గా న్యాయం జరగాలనేది మా పంట కాబట్టి సో ఇలాంటి తరుణంలో మేము, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మరికొంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం అది కాదు. అల్టిమేట్ గా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీ హామీని
ప్రస్తుతానికైతే కొంత సానుకూలంగా చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూనే అల్టిమేట్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఈ సిజేపీ పట్టుబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్రం చర్చలతో నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం రోజు రోజుకు దీన్ని ఉద్యమాన్ని మొత్తం ముందుకు తీసుకునే పరిస్థితి కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా కొంత హైడ్రామా కొనసాగింది. ఎందుకంటే బాపు ఘాట్ దగ్గరకు సంబంధించి ఢిల్లీలోని మహాత్మా గాంధీ ఘాట్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇండియా కూటమి ప్రతినిధులు అంతా కూడా అక్కడికి చేరుకొని కొవ్వొత్తుల ర్యాలీ తీయాలనుకున్నారు. సో కొద్దిగా అంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, కార్యకర్తలు ఒకవైపు, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో మొత్తం ఢిల్లీ అంతా కూడా మారబోతా ఉందా? ఎందుకంటే నిన్న మొన్న వరుసగా 2-3 జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అట్లా ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఇది కేవలం ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. సో ఇది ఒక రకంగా యువతలో చర్చనీయాంశానికి దారి అవుతుంది. కేంద్రం ఎందుకు ఇంత పట్టుదలగా ఉంటుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో పాటు పేపర్ లీకేజ్ ఘటన జరిగినప్పటికీ ఎందుకు కొంత చర్యలు తీసుకోవడంలో ఏదైతే డిమాండ్ చేస్తున్నా కనీస చర్చలకు కూడా ఆహ్వానించడం లేదు అనే ఒక వాదన తెరపైకి వస్తుంది. సో ఇది అంతా రాజకీయంగా కూడా కొంత బీజేపీ నష్టంగా మారుతున్న తరుణంలో ఎన్డీఏకి సంబంధించి కొంతమంది పక్షాలు కూడా మనం మరింత దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే అది రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి కొంత దీని విషయంలో మనం రంగంలోకి దిగి వెంటనే చర్చల ద్వారా ఈ ఎంటైర్ ఎప్పటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా కొంత ఎన్డీఏ పక్షాల నుంచి కూడా ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ నేతలు చర్చకు రావాలని చెప్పేసి కూడా ప్రధాని ఆహ్వానం మేరకు జేపీ నడ్డా కొంత సిజేపీ తొలుత సిజేపీ కార్యకర్తలకు వాళ్ళ ప్రతినిధులకు ఇస్తే తిరస్కరించినప్పటికీ ఇప్పుడు మళ్ళా పరిస్థితులు మారాయి. సో ఇప్పుడు సిద్ధంగా ఎందుకంటే చర్చలకు సిద్ధంగా ఉన్నాం. చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావించాలో కూడా ఇప్పటికే కొంత క్లారిటీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా కూడా ఏం జరగబోతుంది? జంతర్ మంతర్ వద్ద ఇప్పటికీ శాంతియుతంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అడపాదడపా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. సో శాంతియుతంగా ఎప్పుడైతే మొన్న లాఠీచార్జ్ చేస్తారో అప్పటి నుంచి కూడా కొంత పరిస్థితి చేయదాటిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ అయితే కనపడుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.